కుటుంబం అంతటికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే వేదికగా వైజాగ్ ఎక్స్పో 2025 నిలుస్తోంది అని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లోని సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో 2025ను ఆయన ప్రారంభించారు. వినోదానికి వేదికగా విశాఖ నగరం నిలుస్తుంది అని అన్నారు. కొండపల్లి బొమ్మలతో తయారు చేసిన ప్రధాన గేట్ ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. సంక్రాంతి పండుగను విశాఖ వాసులు జరుపుకోవడానికి సరైన వేదికగా ఇది నిలుస్తుంది అని చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చోడే వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ కాశ్మీర్ నగరాన్ని నమూనాగా తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన విధానం ప్రజలందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రయాసాలతో ఓర్చి విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జలకన్యలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్గా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైరెడ్డి, పోతునరెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా విశాఖ నగరంలో మేము అనేక కార్యక్రమాలు చేసాము. ఫస్ట్ అన్న చేతుల మీదుగానే అమర్నాథ్ యాత్ర ఓపెన్ చేసాము. ఆ తర్వాత బాలాజీ తిరుపతి యాత్ర చేసాము. అదేవిధంగా అమ్మవారి యాత్ర కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. దాంతోపాటు తాజ్మహల్, యానిమల్ షో, లాస్ట్ ముందు ఇక్కడ చేసినటువంటి ఇక్కడ అండర్ వాటర్ టనల్ కూడా ఇక్కడ మనం చాలా అద్భుతంగా నిర్వహించాము. ఈసారి ఈ సంక్రాంతికి కొత్తదనంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి బీచ్ ఎంత ప్రసిద్ధో ఈ ఏయూ గ్రౌండ్ కూడా అంత ప్రసిద్ధి అయిపోయింది ప్రజెంట్. ఎందుకంటే దీంట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి హాలిడేస్కి వినూత్న రీతిలో ఒక ఎగ్జిబిషన్ అంటూ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రౌండ్లో మనం చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే కొండపల్లి బుట్టబొమ్మల్ని ఇక్కడ గేటు ఎగ్జిబిషన్ నమూనా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్ అందాలని చిన్నారి పిల్లలకు అలరించేదానికోసం మైనస్ టెంపరేచర్ తోటి ఆ థీమ్ని మేము ఏర్పాటు చేసాము. విశాఖ ఎక్స్పో వారు నాకు తెలిసి 30 సంవత్సరాలుగా విశాఖలో అంటే వినూత్నంగా ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న రీతిలో ఈ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి 2007లో నేను ఓపెన్ చేశాను. అప్పుడు మంచి అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి అప్పటికి ఎక్కడా లేని విధంగా విశాఖ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా దాన్ని ఆదరించారు. సరే 30 సంవత్సరాలుగా కూడా విశాఖ ప్రజలు ఆదరిస్తున్నారు. అందుకనే ఎగ్జిబిషన్ కంటిన్యూ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా 30 సంవత్సరాలుగా కంటిన్యూ అవ్వడం అంటే ఒక మాటలు కాదు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనిది. ఏదో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. మరి అది కూడా ఒకసారి చేసిన కాన్సెప్ట్ నెక్స్ట్ ఇయర్ చేస్తే ప్రజాదరణ ఉండదు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో కొత్త ఆలోచనలతో కొత్త సొగసులతో ఈ ఎగ్జిబిషను నిర్వహించి విశాఖ వాసుల మన్ననను పొందుతున్నారు ఈ విశాఖ ఎక్స్పో వారు. మరి ఈ సంవత్సరం కూడా పెద్దలు చెప్పినట్టు ఇక్కడ కొత్త రీతిన కాశ్మీర్ అందాలని చాలామంది మధ్యతరగతి ప్రజలు కాశ్మీర్ అందాలని ఫోటోల్లోనో సినిమాల్లోనో చూడటం తప్పితే అక్కడికి వెళ్ళి చూడలేదు. కానీ ఇక్కడ న్యాచురల్గా ఇక్కడ చూసి కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ పొందే విధంగా వీరు తయారు చేశారు. విశాఖ ఎక్స్పోని విశాఖ నగరంలో విభిన్న ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజలకి ఎంతో ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతికి ఈ విశాఖ ఎక్స్పోని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో కాశ్మీరు సిటీని ఇక్కడ కృత్రిమంగా ప్రజలకు చూపిస్తూ మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఈ జలకన్యల షో ద్వారా కూడా మరింత వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటుగా హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే కొండపల్లి బొమ్మలతో గేటుని చాలా ఆకర్షణీయంగా వినోదదాయకంగా చూడడానికి చూడముచ్చటగా తయారు చేశారు. కాబట్టి ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ విశాఖపట్నానికి వచ్చిన విభిన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ సంక్రాంతికి మరింత సంతోషాన్ని మీకు ఇది అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే విశాఖ నగరం మొదటి నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మన రాజధాని అమరావతి అయినప్పటికీ మన ఆర్థిక రాజధాని విశాఖ నగరం. మన విశాఖ నగరానికి ఇప్పటికే మెట్రోని మంజూరు చేశారు. నిన్న కాక మొన్న ప్రధాని మోదీ గారు వచ్చి రైల్వే జోన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే పూర్వ విశాఖకి గ్రీన్ హైడ్రో ఎనర్జీని కూడా 1,80,000 కోట్లతో సుమారు 2.08 లక్షల కోట్లతో విభిన్న ప్రాజెక్టులు కూడా ప్రారంభించడం జరిగింది. అందుకే విశాఖ నగరాన్ని మనం ఆర్థిక నగరంగా పిలుస్తున్నాం. విశాఖ నగరం ఆర్థిక నగరం ఒకటే కాదు, విశాఖలో ఫార్మా డెవలప్ అవుతుంది, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ అనేది పారిశ్రామికంగా ముందంజలో ఉన్న నగరం. మొదటి నుంచి కూడా ఇండస్ట్రియల్గా డెవలప్డ్ ఏరియా. దీంతోపాటు
ఎంటర్టైన్మెంట్కి కూడా, వినోదానికి కూడా విశాఖ నగరం అనేది మారుపేరు. అందుకే విశాఖ నగరాన్ని మనం సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటాం. ఒకసారి బీచ్ వైపు వెళ్తే ప్రకృతి రమణీయమైన అందాలు ఎన్నో కనబడుతున్నాయి. అందులో భాగంగా ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ కూడా ఈ వినోదాన్ని ఉపయోగించుకోవాలని, మరింతగా మీ జీవితంలో సంతోషాన్ని పొందాలని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్